ఈరోజు కందూరు గ్రామంలో కీర్తిశేషులు హనుమయ్య అండ్ పుష్పమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులైన రమేష్ గారు, శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నాకెందుకు సంతోషం అంటే చాలా ఏళ్ల నుంచి వారు సొంతంగా ఈ అంబలి కేంద్రాన్ని నడుపుతున్నారు. ఊర్లో అందరికీ అంటే అన్నిటికన్నా సంతోషకరమైన విషయం నాకేంటంటే ఈ అంతరించిపోతున్న మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 30-40 ఏళ్ల కింద ప్రతి ఇంట్లో ఎండాకాలం కానీ వానాకాలం కానీ అంటే పొద్దున వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్కరూ అంబలి తాగేటోళ్ళు. అంటే అప్పుడు అంబలి అంటే వెనకటి కాలంలో ఏమనుకుంటున్నారంటే అంబలి అనేది ఒక పేదల గంజిలాక. కానీ ఇది రాను రాను మనకున్న అలవాట్లు మనకి ఈ సోషలైజేషన్ అయిపోయిన తర్వాత అంబలి అనేది మర్చిపోయినారు. మళ్ళీ ఈ గత కోవిడ్ తర్వాత ఈ అంబలి యొక్క ప్రాధాన్యత అందరూ గుర్తిస్తున్నారు. దాంతోపాటుగా నాకు ఇంకా సంతోషం ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి ఈరోజు అంబలి అడిగి మరిపోయి తీసుకొని తాగుతున్నారు. అంటే మనం రమేష్ గారు కానీ వీళ్ళు చేసే గొప్ప కార్యం ఏంటంటే రాబోయే కాలానికి కూడా రాబోయే తరాలకు మన సంస్కృతి అంబలి అనేది అంటే మిల్లెట్స్తోనో చేసే అంబలి కానీ జొన్న రొట్టెలు కానీ ఇవి కానీ మన ఊర్లో చేస్తే ఆ పిల్లలకు అర్థమైపోతుంది ఏంటంటే ఇవి మన జీవనాధారానికి ఎంత ఉపయోగపడతాయి, అంబలి అనేది మన ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే వచ్చే తరం కూడా ఈ అంబలిని అనే దాన్ని నిజంగా మనకు ఒక మంచి ఆరోగ్యకరమైన ఫుడ్గా మనం భావిస్తున్నాం. ఆ పిల్లలు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అందుకొరకు నిజంగా సంతోషకరం. ఇదే విధంగా అంటే మనం చాలామంది రాజకీయ నాయకులు కానీ మిగతా ఎంతోమంది ఎన్నో రకాలుగా దానం చేస్తాం. కానీ చాలా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. ఇప్పుడు అన్నదానం కన్నా అంబలి దానం నిజంగా గొప్పది. ఎందుకంటే దీంతోపాటు ఆరోగ్యం కూడా సమకూరుస్తుంది. మన ప్రతి ఇంట్లో మనం అన్నం తింటాం, కానీ అన్నం పెట్టకపోయినా సరే కానీ అంబలి పెట్టడం ఇంకా నన్ను అడిగితే ఈ 2 నెలలు 3 నెలలే కాకుండా వీలైనంత వరకు ఒక 5-6 నెలల వరకు పొడిగించినా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇప్పుడు అందరికీ అవసరమే. మీ ఊర్లోనే నేను ఎన్నోసార్లు తిరుగుతున్నా. చాలామందికి ఏంటంటే ఎన్నో లేనిపోని రోగాలు వస్తున్నాయి. షుగర్లని, బీపీలని, రకరకాల కిడ్నీ వ్యాధులని. ఇవన్నిటి కారణం ఏంటంటే మనం తెచ్చుకునే రోగాలు ఏంటి ఓన్లీ మనం చేయాల్సిన ఫుడ్ నుంచే వస్తున్నాయి. దాన్ని మనం పొద్దున మనం అంబలి నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే సగం రోగాలు మనకు నిర్మూలిస్తాయి. దానికోసమని ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న రమేష్ గారు నిజంగా అభినందనీయులు. వారికి నా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రమేష్ నా పేరు. మా అమ్మ నాన్నగారి పేరు ఉప్పల హనుమయ్య, ఉప్పల పుష్పమ్మ. వారి జ్ఞాపకార్థంగా ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. అయితే నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయదార కుటుంబం. మేము అంచులు అంటే మాకు వచ్చే అంచులు తీసేవాళ్ళు కానీ వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులతో నాకు బాగా వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది అన్నట్లు. అప్పట్లో వాళ్ళతో పోయి నేను అంబలి తాగేది. వాళ్ళు ఇంటికి వెళ్ళి అంబలి తీసుకొని వస్తే అంబలి తీసుకొని తాగేది. అట్లా వాళ్ళతో నాకు అటాచ్మెంట్ ఉంది కనుక దాన్ని అంటే ఇప్పుడు అంబలి అనేది కొంతమందికి అంబలి అనేటట్లు అయింది కనుక అది పాతకాలాన్ని మళ్ళీ పునరావృతం కావాలని మళ్ళీ అందరికీ తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో మేము అంబలి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి అంటే ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మంచిగా ఉంది అని చెప్పి పోవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం. మా నాన్నగారు అమ్మ నాన్నగారి పేరు మీద మేము పెట్టడానికి కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.